మీరు ఇల్లరికం అల్లుడుగా ఉంటున్నారు కాబట్టి మీ వల్ల మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా విలువ లేదు. బంగారం పోవడానికి నేను ఇల్లరికం రావడానికి ఏమైనా సంబంధం ఉందా దమ్ము? ఉంది. మీరెల్లరికం రాకపోయి ఉంటే మనం ఇంట్లో ఉండేవాళ్ళము కాదు, నా బంగారము పోయేది కాదు. బావుందే. అత్త తిట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అని నా మీద పడుతున్నావా? మరి ఎవరి మీద పడితే ఎవరు ఊరుకుంటారు? నా ఇంట్లో అనుపముకున్న విలువ కూడా నాకు లేదు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. అలా అందర్నీ మాట అనేయకుదమ్ము. అనుపం వచ్చిన దగ్గర నుంచి ఏనాడైనా చిన్న వస్తువు పెట్టుకుంది లేదు. వారసత్వంగా అంత ఆస్తి వచ్చినా ఏనాడు అనుభవించిందే లేదు. నీ నగలు పోయాయని నువ్వు బాధపడుతుంటే వారసత్వంగా మీ అందరికీ పంచాల్సిన నగలు అనుపమ 7 వారాల నగలు పోయాయని అత్తయ్య బాధపడుతున్నారు. బాధపడుతుందిలేండి. వద్దమ్మా అన్న వినకుండా లాకర్లో ఉన్న నగలన్నీ తెప్పించింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? అలా అనకుదమ్ము. ఇంట్లో ఆడాళ్ళు ఇలా ఉంటే మగాళ్ళకి మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు? అందుకని నన్ను డాన్స్ గాని చేయమంటారా ఏంటి? వద్దుదమ్ము, అలాంటి రిస్కులు మాత్రం చేయకు. నీ అరుపులతోనే గోడలు బేట్లు వారుతున్నాయి. ఇంక నువ్వు డాన్స్ వేస్తే అసలే పాత కట్టడం. నేను బాధపడుతుంటే మీకు తమాషాగా ఉందా? అలా అయినా ఓ నవ్వు నవ్వుతావేమో అన్న ఆశ. నీ మొహానికి ఆ నవ్వుకి అస్సలు పడదేమో. చాలు చాలు, వాళ్ళ అరుపులు ఆర్తనాదాలు మొదలెట్టకు. నీ నగలు ఎక్కడికి పోవు. శౌర్య పోలీస్ ఆఫీసర్, అది మర్చిపోకు. వాడు తెస్తాడో మీరు తెస్తారో నాకు తెలీదు. నేనింకో 2 రోజులు చూస్తాను. తర్వాత వదిలేస్తావా? ఏంటి వదిలేది? కళ్యాణం అది ఇది అని లాకర్లో ఉన్న నగలన్నీ బయటికి తీసుకొచ్చారు కాబట్టి అవి పోయాయి. అందుకే పోయిన నగలన్నీ మళ్ళీ చేయించివ్వమని చెప్తాను. మొత్తం మీద నగలు దొరికే వరకు నువ్వు ప్రశాంతంగా ఉండవు, ఎవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వవు, అంతేగా? సర్లే, ముందైతే రెస్ట్ తీసుకో. ఏంటి కళ్యాణ్, ఆ క్లూ ఏంటో తెలుసుకుందామని ట్రై చేయకుండా ఇప్పుడు నీళ్ళు తోడడం ఏంటి? ఇందాక మనం వచ్చినప్పుడు పొళ్లతో మట్టిని కదిలిస్తుంది అంటే ఇక్కడే ఎక్కడో ఆ సిద్ధు తనకి క్లూ పెట్టాడు. అది సంపద వెతికినా కనిపించడం లేదంటే ఈ మట్టిలో ఎక్కడో ఏదో ఉంది. అది బయటికి రావాలి అంటే నేలంతా తవ్వలేం. అందుకే నీళ్లు తోడిపోస్తుంటే నీళ్లలో అది తేలి బయటకొస్తుంది. తడవకూడంది అయితే ఆ సంపద వచ్చి ఆపుతుంది. పడుకుంది కదా, లేపడానికి అనుపమమ్మని సెట్ చేశాను కదా. మరప్పటిదాకా మీరు నీళ్లు తోడండి. తమరేం చేస్తారు? సాయం చేస్తాను సార్. మీరే తోడండి, ఆ సాయం మేమే చేస్తాం. ఆడపిల్లతో పని చేయిస్తారా? నేనెప్పుడు నీళ్లు తోడలేదు. అవునా? రండి, నేర్పిస్తాను.
దమయంతి 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 ఏమండి ఏమండి ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారు? దమయంతి ఏంటి అర్ధరాత్రి వచ్చావు? కళ్యాణి కనిపించడం లేదు. కనిపించడం లేదా? ఎక్కడికి పోతుంది? బయట ఏదో డ్యూటీ వినిపిస్తోందమ్మో. అర్ధరాత్రి 6 బయట ఎవరు పడుతున్నారు? రేయ్, ఏం చేస్తున్నారా మీరెక్కడ? నగలు పోయాయని మేమంతా బాధపడుతుంటే మీరెక్కడ డ్యూయెట్లు పాడుకుంటున్నారా? నువ్వేంటే? నీకు నా కొడుకుతో ఏం పని? అర్ధరాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇద్దరు? నీళ్ళు తోడుతున్నావు అత్తయ్య. పాపం కళ్యాణి ఒక 5 బిందెలు నీళ్లు తోడాలి. ఒంటరి గంట భయం వేస్తుంది. తోడరమ్మంటే వచ్చాను. నీళ్ళెందుకు? పూజకు కావాలంటమ్మా. అసలు నిన్ను కాదే దాన్ననాలి. గదిలో మొగుడు పక్కన ఉన్నాడా లేడా అని కూడా తెలియకుండా ఏం చేస్తుందది? అమ్మా దమ్ము ఏయ్, లేవే, లే. ఏంటత్తయ్యా? రా రా. ఆగండి అత్తయ్య. అత్తయ్య, కోర్టులో నా మొగుడు అంటూ వాదించి ఇక్కడికి వచ్చిందానివి. నీ మొగుడు అర్ధరాత్రి దాంతో బావి దగ్గర డ్యూయెట్లు పాడుతుంటే మంచం మీద పడి నిద్రపోతున్నావా? అయ్యో, డ్యూయెట్లేం పాడలేదు అత్తయ్య. పోయిన నగలు దొరకాలని పూజ చేస్తున్నాను. పోయిన నగల గురించి నువ్వు పూజ చేసేదేంటే? అయినా నీ పూజకి నువ్వు నీళ్లు తొడ్డానికి సంబంధం ఏంటి? అర్ధరాత్రి నేలని నీళ్లతో పూర్తిగా తడిపి ఉదయాన్నే దేవుడికి పూజ చేస్తే మంచిదని చెప్పారు. అందుకే ఓ 5 బిందెల నీళ్లు తోడమని బావని సహాయం అడిగాను. నగలు పోయినందుకు నువ్వు కాదు, నంగనాచి ఏడుపులు ఏడ్చిందిగా, ఇది పోస్తుంది. నేనా? నువ్వే. మాకంటే ఓ తెగ బాధపడిపోయావు కదా. కళ్యాణి 5 బిందెలంది, నువ్వు 105 బిందెలతో ఈ నేలంతా తడపాలి. నా వల్ల కాదు. ఎందుకు కాదే? అసలు ఆ సిద్ధుగాడు నీ ఫ్రెండే కదా, నీకు తెలియకుండానే వాడొచ్చాడా? తెలిసే వచ్చుంటాడత్తయ్య. ఇందాక ఇక్కడేదో వెతుకుతుంది కూడా. వాడికి చెప్పు, ముందు నా నగలు నాకు తెచ్చివ్వమని. అలా అంటావేంటి దమయంతి? సంపదకు కూడా ఆ దొంగతనంలో వాటా ఉన్నట్టు. సంపద వాడు తోడు దొంగలంటావా ఏంటి దమయంతి? అందులో నాకు అనుమానం ఏమీ లేదు. వాడి కోసం ఆ రోజు ఇది ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కోర్టులో నా వీడియో రివర్స్ లో చూపించి నన్ను నేరస్తురాల్ని చేసింది.
దీన్ని అంత సులభంగా వదులుతానా? ఆ సిద్ధు తప్పు చేశాడని సంపదకి శిక్ష వేస్తావా ఏంటమేంటి? ఏ ఇంట్లో ఒక్కరు దొంగతనం చేస్తే వాణ్ణి పట్టుకోవడానికి ఇంటిలి పదిని తీసుకెళ్లట్లే? ఇది అంతే. వాడితో స్నేహం చేసిన దానికి దీనికి శిక్ష పడాలిగా. నువ్వేంటి చూస్తున్నావు? తోడు 105 బిందెలు. బిందె తగ్గినా అదే తాడి కట్టి నిన్ను బావిలో దింపుతా. నువ్వేం బాధపడకు, తోడుగా ఇది తోడుతుంది. వాడి గర్ల్ ఫ్రెండ్ సంపదకి శిక్ష పడ్డప్పుడు అక్కవి నీకు శిక్ష పడాలిగా. నేనేం చేశానండి? నువ్వేం చెయ్యవే, చేయిస్తావు. నాకు తెలిసి మీ తమ్ముడు ఒక్కడే కాదు, ఈ దొంగతనానికి మీ అమ్మ కూడా వచ్చుంటుంది. నిజమే కదా, నాకు ఇప్పటిదాకా డౌట్ రాలేదు. టోటల్ ఫ్యామిలీ అలాంటిదైనప్పుడు రాకుండా ఎలా ఉంటుంది? అందుకే దీనికి శిక్ష పడాలి. నువ్వు కూడా రాత్రంతా నీళ్లు తోడి నేల తడపాలి. ఏమండి? లేదంటే నిన్ను బావిలో తోసేస్తా. గుర్తుందిగా? బిందె తగ్గిందా? తగ్గినా తెలిసేలాగా ఇదిగో అక్కడే కెమెరా సెట్ చేస్తాను. ఆఫీసర్, ఇక కానివ్వండి. పో. వెళ్ళు, చూస్తావేంటి? ఆఫీసర్, ఒక్కరికి ఇద్దరు తోడుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ క్లూ బయటపడుతుంది, చూడండి. కానివ్వండి. మొత్తం లెక్క పెడతాను. రండి. అర్థం కాకుండా ఏంటిది? అదేదో నోటితో చెప్పుండాల్సింది. రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు కదా శౌర్య. వెళ్ళి పడుకోండి. తీయవి అమ్మ, తీయు.
ఇదేమిటి రాత్రి వర్షం ఏమన్నా వచ్చిందా? నేలంతా తడిచిపోయి ఉంది. పల్లవి, ఏమిటి ఆ పని? నీటి తోడి కింద పారబోస్తున్నారేమిటి? అత్తయ్యా, మాతో రాత్రంతా ఈ నీళ్ళన్నీ తోడించారత్తయ్యా. రాత్రి నా కోడలు చేసిన పనికి మొక్కలకి నీళ్లు పోయమని నేనే చెప్పానమ్మా. నీ కోడలు చేసిన తప్పుకి నీ కొడుకు శిక్ష విధించాడు. అవునా? ఏయ్, అడుగుతుందిగా, చెప్పలేవా? అవునత్తయ్యా, మా అమ్మ చేసిన తప్పుకి నాకు శిక్ష వేశారు. బకెట్ బావిలో పడిందా? ఈసారి నేను వేస్తా శిక్ష. కానివ్వండి, కానివ్వండి. త్వరగా తీ సంపద, ఇంకా 5 బకెట్లే ఉన్నాయి. నా వల్ల కావడం లేదు. ఏ క్షణానైనా కళ్ళు తిరిగి పడిపోతాను. ఆ 5 లాగి ఏమన్నా అయిపో, లేదంటే ఆ కెమెరాలో తెలిసిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి తోడాల్సి వస్తుంది. తొందరగా తీ. సంపద తీసుకో. అయిపోయింది. నాది అయిపోయింది. కావాలంటే ఆ కెమెరాలో చూసుకొని లెక్కలేసుకోండి. మీరు సరిగ్గా తోడుతారో లేదో అని పొలంలో దిష్టి బొమ్మలే దీన్ని పెట్టాను, కానీ ఇదేం పని చేయట్లేదు. బాగుందమ్మా, మొత్తానికి మంచి శిక్ష వేశావు. పచ్చటి మొక్కలకి నీళ్లు పోయటం అంటే ప్రకృతికి సేవ చేయటమే. అంటే మీ పాపాలన్నీ పోయినట్టే. పాత పాపాలు పోయాయని కొత్త పాపాలు మొదలుపెట్టకు సంపద. నీ పాపాలు అంత త్వరగా పోవు. దమయంతి, పాపం నీ కోర్టిచ్చిన కోడలు బాగా అలసిపోయినట్టుంది. పాపం కనీసం మజ్జిగన్నా ఇవ్వు. నీకేం కావాలో ఒకరు నాకు చెప్పేదేంటి? మజ్జిగ కాదు కదా, మంచినీళ్లు కూడా ఇవ్వను. ఏంటా తీరిగా కూర్చున్నావు? నీళ్లు తోడావా? తోడి అయిపోయిందనే కూర్చున్నా. ఇక్కడ నా పని కూడా అయిపోయింది.